మెలీనా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం కొల్లగూడెం గ్రామం, ఎటపాక మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. భద్రాచలానికి అటు చేరువలో ఉన్న గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మనం బెండ రకంలో మెలీనా సీడ్స్ వారి బిందు 338 అనే వెరైటీ రైతుకు ఇవ్వడం జరిగింది. రైతు ఆ విత్తనం గురించి రైతు మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు బెండ రకం వేశారు కదండి, బెండ మొత్తం ఎంత విస్తీర్ణంలో వేశారండి? అరెకరం వేశారు. ఓకే, అరెకరంలో బిందు 338 అనే వెరైటీ మీరు వేసుకున్నారు కదా. ఈ వెరైటీ మీరు ఎంత విస్తీర్ణంలో వేశారు? ఈ వెరైటీలో ఇది 20 సెంట్లు వేసారు. 20 సెంట్లు వేశారు. 20 సెంట్లకి ఈ బిందు 338 అనే వెరైటీ మీకు ఎన్ని ప్యాకెట్లు పట్టినాయండి? ఒక ప్యాకెట్ వేసుకున్నారు. మొక్కకు ఎంత దూరం పెట్టుకున్నారండి? మొక్క జానండు పెట్టుకున్నారు. మీకు వేసుకున్నాక ఎన్ని రోజులకు మొలక శాతం వచ్చిందండి? ఇది ఒక వారంలో వచ్చింది. మీకు అంటే మొలక శాతం మొత్తం రావడం జరిగిందా, లేకపోతే ఆయన మధ్యలో చనిపోవడం? వేసిన ప్రతి ఒక్క విత్తనం మొలకడం జరిగింది. ఓకే, మీరు వేసిన కాడ నుంచి దీని ఎదుగుదల కానీ ఎట్లా అనిపించిందండి? బాగానే పర్లేదంటారా? ఇప్పుడు వేసినా కానీ ఇప్పుడు మీరు వేసుకున్న కాడ నుంచి ఎన్ని రోజులకి కోతకు వచ్చింది? మీకు మొదటి కోత ఎన్ని రోజులకు వచ్చింది? 45 రోజులు. 45 రోజులకి మీకు మొదటి కోత వచ్చింది. మీరు ఇంకో వెరైటీ వేసుకున్నారు కదా, దీనికి గ్రోత్ ఎట్లా అనిపించిందండి? పర్వాలేదంటారా? ఇప్పుడు 40 ఇప్పటివరకు ఎన్ని కటింగ్లు కట్ చేసి ఉంటారు? 10 కటింగ్లు 11 వేసి ఉంటారు. 10 కటింగ్లు అయినాయి కదా. మీకు చూసుకుంటే ఇప్పుడు ఆ చెట్టుకి వచ్చేసి మీరు వేరే వెరైటీ అన్నారు. వేరే వెరైటీకి ఎన్ని కాయలు వెళ్తున్నాయి కటింగ్కి? బిందు 338 అనే వెరైటీకి మీకు ఎన్ని కాయలు వెళ్తున్నాయి? ఇది 4 పొలాలకి 4 కాయలు వెళ్తుంది. అది ఒక 2 పొలాలకి. అంటే ఇప్పుడు ఆ వెరైటీకి ఒక 2 కాయలు వస్తే మన వెరైటీకి ఒక 4 నుంచి 5 కాయలు వస్తున్నాయి. అంటే మనం చూసుకున్న రైతు మిత్రులలో చూసుకోండి, బిందు 335 అనే చెట్టు యొక్క మనం చూసుకుంటే రూపం చూసుకుంటే ఈ వెరైటీకి అధిక ఫలవలు రావడం జరుగుతుంది. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 దగ్గరగా మనకి 9 అంటే దగ్గర 9 పొలవలు రావడం జరిగింది ఒక చెట్టుకే. సో మనకి ఈ 9 పొలవలు ఇట్లా అధికంగా రావడం వలన అధిక దిగుబడి రావడం జరుగుతుంది. సో రైతు మిత్రులు గమనించగలరు. మీరు ఎన్ని రోజులకి కటింగ్ చేస్తారండి ఇది? 45 రోజులు. అంటే ఇప్పుడు రోజు చేస్తారా? రోజు మీకు మంచి దిగుబడిలో వస్తున్నాయి. రోజు కొత్త. సరే, ఇప్పుడు మీరు మన కాయ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఏ విధంగా అనిపించింది? పక్క వెరైటీ వేసా అన్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు మీరు వేయడం ఈ మెలీనా 338 బిందు వెరైటీ మీరు ఫస్ట్ వేసారు, బాగానే వచ్చింది. అంటే మీకు కాయ క్వాలిటీ ఎట్లా అనిపించింది? పక్క వెరైటీతో పోల్చుకుంటే ఇది ఎట్లా అనిపించింది? కాయ సన్నంలో కానీ, క్వాలిటీలో, కలర్లో కానీ, లేకపోతే తూకంలో కానీ ఎట్లా అనిపించింది? అంటే కాట మంచిగా ఉందంటారు. ఇప్పుడు కాయ షైనింగ్ క్వాలిటీ కానీ ఎట్లా అనిపించింది? మార్కెట్లో రైతులు మన జాలర్లు కానీ ఇప్పుడు కొన్ని బేరగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ ఎట్లా? బాగానే ఉందన్న. మంచిగా ఉంది. అంటే ఆ వెరైటీకి ఈ వెరైటీకి ఎట్లా అనుకుంటాం? బాగానే ఉందండి. ఇది బాగుందన్న. సన్నం వచ్చుకో బాగుంది. చూస్తున్నారు రైతు మిత్రులారా, మెలీనా సీడ్స్ వారి బిందు 338 వెరైటీ కాయ మంచి సన్నం క్వాలిటీలో, మంచి కలర్లో ఉంది, మంచి సన్నగా వస్తుంది. ప్లస్ అధిక పిలకలు రావడం వలన అధిక దిగుబడులు రావడం జరుగుతుంది, గమనించగలరు. ఇంకా రైతు కొంచెం దూరం పెట్టుకోవడం జరిగింది. కొంచెం దగ్గర పెట్టుకుంటే మనకి ఇంకా మంచిగా కాయ మంచి ఇంకా క్వాలిటీ రావడం జరుగుతుంది. సో గమనించగలరు మెలీనా సీడ్స్ రైతు సోదరులు. మెలీనా సీడ్స్ వారి ఏ విత్తనమైనా, కూరగాయ విత్తనమైనా, అది మిరప విత్తనమైనా కానీ ఏదైనా కానీ మంచి దిగుబడులు ఇస్తాయి, మంచి ఫలితాలు రైతుకి అందిస్తాయని నేను తెలియజేస్తున్నాను రైతుకి. మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నా కానీ మా యొక్క నెంబరు మీకు వీడియోలో కింద డిస్ప్లే చేయడం జరుగుతుంది. మా యొక్క నెంబరు 90199173 నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ విధంగా ఎప్పుడైనా కానీ 24 గంటల్లో అందుబాటులో ఉంటాము. ఏ ఒక్క విషయాన్నైనా మీకు తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మీరు వేసుకున్న పంట కాడి నుంచి కానీ, మొక్క విత్తనం నాటిన దగ్గర నుంచి పంట మీ ఈడిపోయే వరకు మీకు సలహాలు, సూచనలు మేము ఇస్తూనే ఉంటాము. మంచి విత్తనాన్ని ఎంచుకొని, మనలాంటి కంపెనీలు ఎంచుకొని మీరు అధిక లాభాలు పొందాలని ఆశిస్తున్నాను.